ఈరోజు కేసీఆర్ గారు తన సొంత టీ న్యూస్కు నోటీస్ ఇచ్చినంత మాత్రాననే ఈరోజు ఏదో మునిగిపోయినట్టు రాష్ట్రమంతా అల్లకల్లోలమైనట్టు గగ్గోల పెట్టిస్తాడు. ఈ టీ న్యూస్ ఈ టీఆర్ఎస్ భవన్లో పెట్టినప్పుడే దాని విలువలు పోయినాయి. నేను ఒక్కటే కేసీఆర్ గారిని అడగదలుచుకున్నాం, జర్నలిజం గురించి నీకు మాట్లాడే హక్కున్నదా? ఆ విలువల గురించి నీకు తెలుసా? దాన్ని గౌరవ్యాలనే పదం కూడా మీకు తెలుసా? ఇలా చట్టం అనేది చాలా సందర్భాలు చెప్పావు, చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుందని. నీ జేబీ సంస్థ కాదే చట్టం. ఒకటే అడగదలుచుకున్నాం, కేబినెట్ నెట్వర్క్ నియంత్ర చట్టం 1995లో భిన్నంగా టీ న్యూస్ కథనాలు చేసినప్పుడు నీకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి జవాబు చెప్పాలంటే ఎందుకు దీన్ని రాధాంతం చేస్తున్నావు? నోటీస్ ఇచ్చారు, అది అవునా కాదా? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? సీడీలు ఎవరిచ్చారు? దానికి వివరణ ఇచ్చేదందుకు నీ దగ్గర ఏ తప్పు లేదు. దానికి వివరణ ఇచ్చేందుకు ఇబ్బంది ఏంది? అంటే దీన్ని బట్టి మాకు అర్థమైతే అంది ఏసీబీ కాదు, ఇది టీ న్యూస్ కేసీఆర్ గారు జేబు సంస్థ ద్వారా నడిపించారు ఈ కథ అంతా. మరి ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు మేము ఒక్కటే అంటున్నాం, టీ న్యూస్లా ఆ టేపులు ఎక్కడి నుంచి వచ్చినాయో దానికి వివరణ ఇవ్వాలి. ఏపీ పోలీసులు ఏమిచ్చారు? నోటీస్ ఇచ్చారు. నోటీస్ జవాబు చెప్తే క్లోజ్ అవుతుంది. నీ మాటల బట్టే ఓ గంట ముందు సంచలన వార్తలు వస్తాయి. అది నీ నీ నువ్వు నీ 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 రూమ్లో టీ న్యూస్ వాళ్ళు ఉన్నారు, ఆ సంచలన వార్తలు వస్తాయన్న దానికి రూపకల్పన ఎవరు చేశారు? ఇవన్నీ కూడా బయటికి రావాలి. నువ్వు కేసు బుక్ చేశావు, రేవంత్ రెడ్డి గారిని జైలుకు తోలిచ్చావు, అదొక ఎత్తు. ఇది ప్రజలకు కూడా చెప్పు. నువ్వు ఈ నోటీస్ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లొచ్చినాయి ఆ వివరాలు కూడా ఇచ్చేందుకు నోటీస్ ఇస్తే దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత నీకు ఉండి దాన్ని తప్పించుకున్నందుకు ఈ గగ్గోల పెడుతున్నావు. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఏబిఎంను TV9 ఏ తప్పు లేకుండా దాన్ని బ్యాన్ చేయించావే, నాకు సంబంధం లేదని, సంబంధం లేదు అని బ్యాన్ చేయిస్తే 1 ఇయర్ నుంచి జర్నలిస్టులు, నేషనల్ మీడియా మొత్తం కూడా గగ్గోల పెడితే దాని మీద స్పందన లేదు. మళ్ళీ నాకు సంబంధం లేదని కేబుల్ నెట్వర్క్ తోటి బ్యాన్ చేయించావే. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో విలువల గురించి, గౌరవం గురించి, ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? నేను ఒక్కటే ఈరోజు రోడ్డు మీద ధర్నా చేసే వాళ్లకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కేసీఆర్ మాటలతోటి, వాళ్ళ ఒత్తిళ్లతోటి జర్నలిస్టుల విలువను, గౌరవాన్ని మంట గలపొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ జర్నలిస్టులందరికీ కూడా ఒక గౌరవం ఉన్నది, తెలంగాణ కోసం పోరాటం చేసిన గౌరవం ఉన్నది.
తెలంగాణ కోసం తెగించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు జర్నలిస్టులు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక విధానాలకు మంట గలుపుతాండు. దయచేసి మీరు సపోర్ట్ చెయ్యొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మేమున్నాం, ప్రజాస్వామ్యం ఉన్నది, దాన్ని కాపాడండి. టీ న్యూస్ రూల్స్కు జర్నలిజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. దానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నది. దానికి తోడైంది నమస్తే తెలంగాణ. ఒక్కొక్క వర్డు వరంగల్ జిల్లాలో కాళోజీ నారాయణ గారి ఉత్సవాల లోపల పాల్గొన్నప్పుడు నేను ఒక్కటే జర్నలిస్టులు అందరూ కూడా పోయి కలిశారు. ఏబిఎం గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడావు? తెలంగాణ గడ్డ మీద నాకు సైల్యూట్ చేయకపోతే పాతాళ లోకం తొక్కేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అసుంటి వ్యక్తి ఇలా నీతులు చెప్తున్నాడు. సెక్రటరేట్లో అడుగు పెట్టని వ్యక్తి ఇంత నిరంకుశంగా ప్రెస్ మీడియా మీద దాడి చేసిన వ్యక్తి తన పోలీసు వాళ్ళతోటి ఆయన నీతులు చెప్తున్నాడు. అసెంబ్లీలో గతంలో లైవ్ వచ్చేది, ఇలా లైవ్ కట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నీతులు చెప్తున్నాడు. ఇలా గతంలో లాబీలకు వచ్చేది, లాబీలకు రాకుండా అడ్డుపడ్డది వీళ్ళు కాదా? ఆఖరికి అసెంబ్లీ ఆవరణలో కూడా మీడియాని తీసి బయటేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇన్ని నీతులు చెప్తున్నాడే. గవర్నర్ ప్రసంగం లోపట 4 సీడీలు ఉన్నాయి, కట్ చేసి సీడీలన్నీ కట్ చేసి ఒక్క సీడీ మీడియాకు రిలీజ్ చేస్తే 4 సీడీలు రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేసినా వాస్తవాలకు అనగదొక్కింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నీకేమన్నా నువ్వు తప్పు చేయలేదు, టీ న్యూస్ వాళ్ళు నోటీసుకు జవాబు చెప్పు, హర్షిస్తాం. నువ్వు తప్పు చేసినావు కాబట్టే కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎన్ని వార్తలు టీ న్యూస్, నమస్తే తెలంగాణ తప్పుడు వార్తలు. ఒక డప్పు కొట్టినట్టే నీ కుటుంబం తప్ప నీ బిడ్డది, నీ కొడుకుది, నీ అల్లుంది, నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అసహించుకుంటున్నారు టీ న్యూస్ను నమస్తే తెలంగాణ పేపర్ను. మీ కుటుంబం డప్పు కొట్టే పేపర్ అని, వాస్తవాలు చూపెడతలేరని టీఆర్ఎస్ కార్యకర్తలు గగ్గోల పెడుతున్నారు. తెలంగాణ కోసం ప్రతిమ మీడియాలు, ప్రెస్ అన్ని కూడా పోరాటాలు చేసినాయి. ఎవ్వరు కూడా ఆంధ్ర మీడియా అయినా తెలంగాణ మీడియా అయినా ఒక సాక్షి తప్ప అన్ని మీడియా టీవీలన్నీ కూడా తెలంగాణ కావాలని కోరుకున్నాయి. ప్రతి జర్నలిస్ట్ కోరుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నీ ప్రవర్తన చూసి ప్రతి ఒక్కరు అసహించుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన మాటలు, టీ న్యూస్ చెప్పిన మాటలు వినకుండా టీ న్యూస్ను నోటీసుకు జవాబు చెప్పేటట్టు ఒత్తిడి చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా ఏమైనా అడుగుతారా మీరు? బాబు గారిని కలిసిన ఉద్దేశం పార్టీ ఆర్గనైజేషన్ గురించి. 2 మొన్న జనగంలో దళితులకు చేసిన అన్యాయం మీద నిరసన ధర్నా చేయటం జరిగింది. అన్ని జిల్లాలలో కూడా అన్ని నియోజకవర్గాల లోపల కూడా చేయాలనేది ఒక ఆలోచన. దాన్ని బాబు గారు దృష్టిలో పెట్టినాం, కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. ఈ 1 ఇయర్ పరిపాలన ఫెయిల్యూర్సు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి మంత్రులు
డబ్బుల సంచులు ఇచ్చి గుంజుకున్న దాని మీద ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఈ 1 year పరిపాలన లోపట జరిగిన అవకతవకలు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గం లోపట ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలనేదే తెలుగుదేశం పార్టీ ఆలోచన. దాన్ని బాబు గారి దృష్టికి తీసుకుపోయినాం, గోయేడ్ అన్నారు అంతే. ఎందుకు సమసిపోతుంది? మీ ఏసీబీ వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, దాని మీద విచారణ జరగాలి. 6 months నుంచి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ వాళ్ళ మంత్రులు మా ఎమ్మెల్యేలతో మాట్లాడినవన్నీ కూడా మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి మాట్లాడిన విషయాలన్నీ కూడా బయటికి రావాలి. ఆ ఏసీబీ ఎంక్వైరీ చేయాలి. ఆ ఏసీబీ ఎంక్వైరీ చేయకపోతే మళ్ళా కేంద్రం దృష్టికి తీసుకుపోతాం, కేంద్రం మీద ఒత్తిడి చేస్తాం, మొత్తం విచారణ జరగాలి. శ్రీనివాస్ యాదవ్ గారిని ఏ రూపంగా తీసుకున్నారు, అది ఇంకా పెండింగే ఉన్నది. గవర్నర్ ఇంతవరకు యాక్షన్ తీసుకుంటలేరు, స్పీకర్ గారు యాక్షన్ తీసుకుంటలేరు. మా ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రలోభ పెట్టింది, ప్రెస్ మీడియాలు వచ్చినాయి, వాటన్ని మీద కూడా యాక్షన్ జరగాలి. అది దాని మీద మేము పోరాటం చేస్తాం. ఎవ్వరు ఏదైనా కూడా దాని మీద వదిలిపెట్టే ముచ్చటే లేదు. జిహెచ్ఎం ఎన్నికల్లోపట తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నది. మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో క్లియర్గా మాకు తెలుగుదేశం బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఈజీ గెలిచారు. తప్పకుండా మేము గెలుస్తాం. వాళ్ళు ఎన్ని కుయక్తులు చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా, ఎలక్షన్ల కోసం ఎన్ని డ్రామాలు చేసినా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లోపట తెలుగుదేశం బీజేపీ జెండా ఎగిరేయటం ఖాయం. దమ్ముంటే శ్రీనివాస్ యాదవ్తో ఎందుకు రిజైన్ చేయిస్తలేడు? ఆయన గెలిచే ఓపు లేదు కాబట్టి ఇలా శ్రీనివాస్ యాదవ్ రిజైన్ చేసుకుంటా సంకల పెట్టుకున్నాడు. గెలిచే అవకాశం ఉంటే ఆయన ముందుకు వచ్చేటోడు. ఎప్పుడు బీజేపీ మాతో టచ్లే ఉన్నది, మేము మాట్లాడుతున్నాం. వరంగల్ పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి, దాని గురించి కూడా ఆర్గనైజేషన్ కోసం మేము మాట్లాడుతున్నాం, రెగ్యులర్గా కలుస్తున్నాం. వాళ్ళు సీట్ అడుగుతున్నారు, మాకు కావాలని మేము అంటున్నాం. ఇద్దరం కలిసి పనిచేయాలి అనేది ఒక ఆలోచనకైతే వచ్చాం. ఈ మధ్యలోనే మళ్ళీ బీజేపీ మేము కూర్చొని నియోజకవర్గ వైజ్గా ఆర్గనైజేషన్ గురించి డిస్కషన్ చేయాలని కూడా అనుకోవడం జరిగింది. కిషన్ రెడ్డి గారు టచ్లోనే ఉన్నారు, లక్ష్మణ్ గారు టచ్లోనే ఉన్నారు, దత్తాత్రేయ గారు కూడా టచ్లోనే ఉన్నారు మాతోటి. మేము అందరం కలిసి మళ్ళీ పోరాటం చేయాలనేదే మా ఆలోచన. ఎప్పుడు కూడా ఈ డిస్కషన్ ఎప్పుడు రాలేదు.